గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ చేశారా? నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసమే పాపడ్ ఎంపుతున్నాను. చూడండి బ్యాట్లు, గోల్ గోల్ పాపడ్ కాదు బ్యాట్లు అన్నమాట. మా పిల్లలకి ఇవ్వండి ఎంత ఇష్టమో. చూడండి ఫ్రై చేస్తున్నాను. ఇవాళ మీరు బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నారో కామెంట్ చేసేయండి. మేమేం తినబోతున్నామో చూపిస్తాం. పదండి, ఇవి ఫ్రై చేయడం అయితే అయిపోయింది. వీటి మీద ఇప్పుడు కొంచెం కారం ఉప్పు చల్లుకుందాం. భలే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఆల్రెడీ ట్రై చేస్తుంటే కామెంట్ చేసేయండి. చూడండి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం ఉప్పు కారం చల్లేసేయాలి. భలే ఉంటుంది టేస్ట్. పదండి, మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. జాను నేను కిచిడి చేసుకున్నాము. ఇంకా బ్యాట్స్ మమ్మీ చిట్టి లాగం పట్టిన బాగుంది. బాగున్నాయి కదా, ఉప్పు కారం వేస్తే మంచిగా ఉన్నాయి టేస్ట్. బాగుంది టేస్ట్ అయితే. నాకు బ్యాట్స్ అంటే ఇష్టం. బ్యాట్స్ అంటే ఇష్టమా? ఇద్దరు కదా చిన్నప్పటి నుండి అప్పడాలంటున్నాం, అవి ఏం పని కదా అసలు తినను కూడా తిన్నారు. ఇది బ్యాట్లను స్టార్ చక్రాలు కూడా బాగా తినేవాళ్ళు. ఇట్లా చక్రం ఉండేసి దాని మీద కూడా కారం ఉప్పు చల్లి ఫ్రై చేస్తే. కానీ ఈ మధ్య ఏంటో అవి వెడల్పు కావట్లేదు వేయించితే, అందుకే తేవట్లే. అవి అక్కడ కూడా దొరుకుతాయి, థియేటర్లో కూడా ఉంటాయి. అక్కడ కూడా అలవాటైంది. ట్రైన్లో కూడా బాగా అమ్ముతారు. థియేటర్లో ఏం అమ్ముతారో సేమ్ ట్రైన్లో కూడా అవే సమోసా. అన్నవరం ఇప్పుడు ఎన్ని తిన్నాం, ఫుల్ ప్యాకెట్లు. నువ్వు చిన్నగా ఉన్నావు కదా అందుకే చాలా తినేది. ఓకే ఫ్రెండ్స్, మీ బ్రేక్ఫాస్ట్ ఏందో కామెంట్ చేసేయండి, మర్చిపోవద్దు. ఇది తినేసి ఇంకా పనులన్నీ చేసుకోవాలి. మళ్ళీ లంచ్ ప్రిపేర్. సండే అన్నట్టే కానీ సండేనే ఇంకెక్కువ పని ఉంటుంది. నిజమా కాదా? ఇప్పుడు సండే కాకపోతే ఓకే, ఏదో బాక్స్ లంచ్ చేసి ఫస్ట్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ బాక్స్ పెట్టేస్తామా. నేనైతే ఎక్కువ శాతం ఆ లంచ్లనే మళ్ళీ మధ్యాహ్నాన్ని కూడా సరిపడా వండేస్తాను. మధ్యాహ్నం అసలు వండను, అందులో వండేస్తాను. బాక్స్ పెట్టి పంపించేస్తాం కాబట్టి మధ్యాహ్నం వంట పని ఉండదు. మళ్ళీ పిల్లలు వచ్చినాక కాబట్టి నైట్కి డిన్నర్ ప్రిపేర్ కాబట్టి ఈజీగా ఉంటుంది. కానీ సండే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, చేయాల్సిందే తప్పదు. బ్రేక్ఫాస్ట్ ఇటు లంచ్ కాకుండా మధ్యలో స్నాక్స్, డిన్నర్ స్పెషల్ ఉండాల్సిందే. మళ్ళీ లంచ్ స్పెషలే. సండేనే ఇంకెక్కువ పని ఉంటుంది. అందరికీ హాలిడే కానీ మనకు మాత్రం కాదు. అవునా కాదా? కామెంట్ చేసేయండి. మనకు హాలిడే ఉండదు. మాకు కూడా హాలిడే ఉండదు, మేము కూడా చదవాలి. ఆమె చదువు వేరు పని వేరు. ఎగ్జామ్స్ ఉంటాయి, చదవాలి. మాకు కూడా కాదు, చదువు వేరు పని వేరు. మీకు కాలేజ్ పోవడానికి హాలిడే ఉందా లేదా సండే? మరి మాకుందా హాలిడే? మేము రోజు వంట చేయాలి, గిన్నెలు తోమాలి, బట్టలు పిండాలి, ఇల్లు తుడాలి, పనులు ఉంటాయి. సండే కూడా మాకు అవే పనులు, ఇంకా కొంచెం ఎక్స్ట్రానే కానీ తగ్గదు. మీకు హాలిడే ఉంటుంది, మీరు చదువుకుంటారు. మమ్మీ వాళ్ళకి నో హాలిడే, 365 days వర్కింగ్. కానీ ఎవరైనా గుర్తిస్తారా? గుర్తించారు. నేనైతే మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే లంచ్ కోసం కర్రీ చేస్తున్నాను, ఎగ్ కర్రీ చేస్తున్నాను. జాను అయితే ఎగ్స్ ఉడికాయి, పొట్టు తీయమంటే గుడ్లు తీయట్లేదు, గుడ్ల పొట్టు తీస్తున్నాను. అయితే ఆనియన్స్ వేసాను, టమాటా వేసి వండుతున్నాను ఇవాళ అయితే గుడ్లు. చూడండి టమాటా, అలాగే టేస్టీగా ఉండబోతుంది. ఆలుగడ్డ కూడా వేసుకుంటాను, ఎందుకంటే టమాటా ఇన్నే ఉన్నాయి. ఇది ఈవినింగ్ మార్నింగ్ సరిపోవాలి. నేను ఏదో వండినా అంతే, 2 పూటలకు సరిపడా ఉంటా. అన్నీ ఉన్నాయి. ఇవి 2 పూటలకు ఎట్లా ఇది చెప్పు? ఎందుకే కొంచెం ఆలు కూడా వేస్తుంది. తక్కువ ఇది ఉడికినాక, చిన్నగా అయిపోదు, ఉడికినాక కొంచెం. ఆలుగడ్డ అయితే సగం, ఆలుగడ్డ అంటున్నాం, ఉల్లిపాయలు అయితే సగం ఉడికినాయి. ఇప్పుడు ఆలు కూడా వేసేస్తున్నాను ఇందులో, ఎందుకంటే ఉల్లిపాయలతో పాటు ఇవి కూడా ఫ్రై అయితే బాగుంటుంది, తొందరగా ఉడుకుతాయి కదా, అందుకనేసి ఆలుగడ్డ కూడా వేసేస్తున్నాను.
ఉందాడా గలీజ్ ఉంది ఎట్లనే అనిపిస్తుంది అది ఉడకబెట్టినప్పుడు వచ్చిన పొరమ్ముడు వాటర్లోంచి ఏం కాదు. అంటే ఆలు ఇంకా ఉల్లిపాయలు కలిపి ఫ్రై చేస్తున్నాను. ఎంతమంది కదా ఫ్రెండ్స్ మీకు దాన్ని చూస్తుంటే దేన్ని చూస్తుంటే దాన్ని దాన్ని చూస్తే వస్తుందా అట్లా అనుకుంటే. మరి ఫిష్ తినేవాళ్ళు ఫిష్ చూస్తే ఉల్టి వచ్చినట్టు అయితే అంటే మరి ఫిష్ ఎట్లా తింటారు? ఫిష్ ఎట్లా ఉంటుంది ఫస్ట్ దాన్ని క్లీన్ చేసేదంటే చూసినాం అనుకో అమ్మో ఇది తినగలమా అనుకుంటాం, కానీ తింటాం కదా మంచిగా. నేను తినగా నేను ఎప్పుడు చూడలే కాబట్టి తింటున్నా ఎట్లనో మంచిగా. నిన్ను తీసుకెళ్ళాలి అసలు సుబ్రహ్మణ్య దగ్గరికి. ఎప్పుడు భయం తీసుకుపోతారు. మమ్మీ నాకు చికెన్ క్లీన్ చేసినప్పుడు చూసినా నేను, కానీ అయినా కూడా ఏం అనిపించదు తినేటప్పుడు. అదే మటన్ చూసిన ఒకవేళ మటన్ లేకపోతే ఫిష్ చేసింది అనుకో తినిపితే కాదు. చికెన్ చూసినా నేను చాలా సార్లు చూసిన క్లీన్ చేసి. అంటే నీకు ఇష్టం కాబట్టి అది క్లీన్ చేసినా కూడా ఎట్లున్నా కూడా తింటావు. అయితే క్లీన్ చేసినప్పుడు ఎట్లా చేసినా కూడా ఏమో నిజంగా నువ్వు ఇక్కడ పెడతావు కదా నువ్వు కూడా అంటే అన్ని తింటది, కానీ చికెన్ బాగా ఇష్టం. నువ్వు పెడతావు కదా క్లీన్ చేసి ఇక్కడ నేను దాన్ని చూస్తూనే ఉంటా. ఏమనిపించదు అబ్బా ఎప్పుడైతే తినాలి తినాలనిపిస్తా ఉంటుంది. అదే వేరే ఫిష్ లేకపోతే మటన్ ఉన్నది అనుకో ఇప్పుడు తినాలా. రేపటి రోజు నువ్వే క్లీన్ చేసి నువ్వు వండుకొని తినాలి. అప్పుడేం చేస్తావు? ఎవరు వండుతారు మరి? ఎవరు వండుతారు చెప్పు? నేను వచ్చి వండుతానా? వండ కదా. ఇప్పుడు రేపు జాబ్ అనో ఏదో అనో బయటకు వెళ్తావు, అప్పుడు నువ్వు క్లీన్ చేసుకుంటా. ఎన్ని రోజులు అని చేసుకుంటావు? ఒక్కమంట ఎన్ని రోజులు చేసుకుంటావు ఆర్డర్ నువ్వు? ఒకసారి ఆర్డర్ చేసుకొని దాన్ని 2 days సరే ఇంకా దీన్ని అయితే మూత పెట్టి ఉడికించుకుందాం. నువ్వు తొందర కానీ ఇంకా దానికి కట్స్ కూడా పెట్టాలి. ఇంకా కూరే అయినాయి. ఇప్పుడైతే ఆలుగడ్డ ఉల్లిపాయ ఉడికినాయి. నేను ఇందులో అల్లం వేస్తున్నాను. అల్లం వేసి అలాగే పసుపు కూడా వేసేయాలి. మళ్ళీ బ్రేక్ ఇవ్వద్దు. ఇప్పుడైతే నేను ఏంటిది గుడ్ల తీసనే ఉంది ఇంకా తీస్తున్నాను. ఈ పొట్టు తీసాక దీనికి కట్స్ పెట్టాలి అంతే. కూర కూడా అయిపోయేటట్టుంది. గుడ్డు లేకుండా ఆలుగడ్డ కూర అయిపోయేటట్టుంది. గుడ్డు లేకపోతే ఆలుగడ్డ కూర కాదు, గుడ్డు ఆలుగడ్డ కూర కదా. కానీ ఇప్పుడు ఇది ఆలుగడ్డ నువ్వు గుడ్లు లేట్ చేసినా ఉంటే ఆలుగడ్డ కూర అయిపోతుంది, గుడ్ల కూర కాదు ఇది. ఇంకా మమ్మీ నాకు ఒక డౌట్, ఇప్పుడు కుకింగ్ చేసినప్పుడు దానికి కాదు అసలు ఫస్ట్ నాకు ఒక డౌట్. ఇందులో టమాటా వేసేస్తున్నా. కాదు గుడ్ల కూరనా ఆలుగడ్డ కూర అనేది? గుడ్ల కూరనే, కానీ టమాటా తక్కువ ఉన్నాయి అందుకే ఆలుగడ్డ వేసిన కొంచెం కూర ఆలుగడ్డ కూర అయిపోతుంది తొందరగా. ఏం కాదు, ఆలుగడ్డ టమాటా కలిపి మంచిగా ఉడికినాక గుడ్లు వేసేసుకుంటే సూపర్ ఉంటుంది. ఒక డౌట్ మమ్మీ, నేను అప్పుడప్పుడు అంటే జస్ట్ అప్పుడప్పుడు ట్రై చేస్తా కదా కుకింగ్, అప్పుడు నాకు కావాల్సినవి దొరకవు. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని అది దొరికినాక స్టవ్ ఆన్ చేసుకుని అన్ని ఇక్కడే ఉంటే ఎందుకు దొరకవు? ఒకవేళ అట్లా చేయొచ్చు కదా, ఎందుకు కాలిపోతుంది చిన్నగా చేసుకోవాలి. అప్పుడు స్టవ్ చిన్నగా చేయాలి. నువ్వు ఊరికే బంద్ చేసి ఆన్ చేసుకుంటుంటే ఇంకా కర్రీ అయినట్టే. ఇప్పుడు ఉప్పు కూడా వేసి నేను ఒకసారి చేసినా కదా మీరు లేనప్పుడు, కానీ అప్పుడు అదే చేసినా. జాను ఒకసారి మేము బయటకు వెళ్తే సర్ప్రైజ్ షూట్ పని మీద బయటకు వెళ్ళినాం. బయటకు వెళ్తే వచ్చేసరికి ఆలుగడ్డ కూర వండి పెట్టింది సర్ప్రైజ్ గా. బాగుంది. ఉప్పు తక్కువ ఉంది అంతే, ఏం లేవు. బాగుంది. కాదు భయ్యా, ఇంకో ఇంట్లో ఒక దయ్యం ఉంది. మీరు పోయారు కదా, మీరు పోయినాక చేసి పెట్టింది పడుకున్నా. 108 డైల్ చేసి పెట్టిన, కానీ బాగుంది అన్నారు కాబట్టి మళ్ళీ క్లియర్ చేసినావా? ఆమ్లెట్ చాలే 108 డైల్ చేసి పెట్టిన. అది జస్ట్ రీల్స్ లాగా చేస్తారు కదా అందరూ. మా ఫ్రెండ్స్ కి చెప్తే అందరూ అదే అన్నారు. ఉన్నారా పోయారు మేము? ఉన్నారా? పర్లేదు సరే అయితే బాగానే చేసి ఉంటావులే. ఏడిది నేను బాగానే చేసినా, కానీ అందులో నేను స్పూన్ లా కారం ఎక్కువ ఉండేసరికి అది వేసేసేసరికి ఫుల్ కారం అయిపోతుంది, ఇంకొద్దులే అనుకోని అని. నాకేం తెలుసు ఆ కారం ఎంత వేసినా కారం కాదని. పర్లేదు ఫ్రెండ్స్, తినదగ్గట్టే వండింది. కాకపోతే కొంచెం చప్పగా ఉంది అంతే. అంటే ఇక భయం వేసి కొంచెం తక్కువ, అయినా తక్కువ వేసిందే మంచిది. అదే ఫుల్ వేసుంటే ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ వేసుకొని తిన్నామో అట్లనే తిన్నామో చేస్తాం. ఎక్కువ వేస్తే కూర అంతా వేస్ట్ అయిపోయిందా? పెట్టుకున్నా నేను చూపిస్తా, అట్లనే పెట్టు. చాకు కనబట్టలేదు ఒక నేను అనుకుంది. నేను పెడతా లోపు. ఇప్పుడు ఇట్లా 4 గట్లు పెడితే అయిపోతుంది. ఈ ప్లేట్లో వేసి కాదు ఈ కటోర్లో వేసి గట్లు పెట్టి
ఇది ఉల్లిపాయలదే దీనికి పెట్టా ఇంకా చూడు ఒకసారి చూపిస్తున్నా. ఇది కొంచెం దూరంకి మొత్తం లోనికి దించకు, ఇట్లా 4 కట్లు 4 చూపి, నాకు చూపిస్తే నీకు వచ్చిందో లేదో చెప్తా. 1 2 3 4 అంతే, వెరీ గుడ్. ఇక్కడ ఒకటి మిస్సింగ్. 4 పెట్టు, మళ్ళీ అదంతా పగిలిపోతే అందులో ఉన్న వైట్ ఉంది కదా అదంతా బయటకు వచ్చేస్తుంది. 1 వైట్ది కాదు హెల్లోది బయటకు వచ్చేస్తుంది. 3 4 మన టమాటాలు ఇంకా ఆలుగడ్డలు అయితే ఉడుకుతున్నాయి. 2 3 ఇంకాసేపు ఉడకనిద్దాము, ఎందుకంటే టమాటా కొంచెం సాఫ్ట్ కావాలి కదా. చూడండి నేను ఎంత హెల్ప్ చేస్తాను మమ్మీ. చేస్తా చేస్తా. నేను పెట్టినా అయిపోయింది. 3 4 ఎందుకు మా నీకు అంత శ్రమ, నేను ఉండంగా 3 3 4 1 2 3 3 4 4 5 ఖతం. అయిపోయిందా? ఇంకా దేవు అయిపోయింది. జాన్ అయితే బాగానే హెల్ప్ చేస్తుంది నాకైతే. సండే అయితే చాలా అంటే రోజు స్లోకేదాన్ని ఉంటాయి కదా, సండే నాకు చాలా ఎంటర్టైన్మెంట్గా ఈజీగా గడిచిపోద్ది. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు, వాళ్ళేంటో మా వారు కూడా తొందరగానే వచ్చిండు. రోజైతే అసలు ఒకేదాన్ని టీవీ కాసేపు, ఫోన్ కాసేపు లేస్తా, కాసేపు పడుకుంటా, కాసేపు కూర్చుంటా, సోది అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో కారం వేసేసుకుందాం. స్టవ్ అయితే తక్కువ చేద్దాం. ఫస్ట్ గుడ్లు కూడా రెడీ అయినా వేస్తా, వాటర్ పోసినాక ఇప్పుడే కాదు, నువ్వు చూస్తా ఉండు కర్రీ, నువ్వు చూస్తుంటే నీకు కొంచెం ఐడియా కూడా వస్తుంది. నెక్స్ట్ టైం నువ్వే ఉండు. నేను కుక్ చెయ్యం. చాలా హెల్ప్ చేస్తారు పిల్లలు అయితే. ఇంకెక్కువ పని ఉంటేనైతే బట్టలు తీయడం, మత్తేయడం, సర్దడం చేస్తారు. ఈ పిల్ల ఏం చేయదు, గిన్నెలు ఇద్దరు చేస్తారు. మా అబ్బాయి కూడా చేస్తాడు, మా అమ్మాయి చేస్తాడు, మా అమ్మాయి ఎక్కువ. అది మాత్రం నిజం, మా అమ్మాయి అబ్బాయి ఎక్కువ చేస్తాడు. ఎందుకంటే నేను ఆమెకు చెప్పినవి కూడా ఈయన నేను చేస్తానులే అని చేస్తాడు. కొన్ని అయితే మమ్మీ నాకు చెప్తే నేను జానుకి చెప్తా, పాపం చేస్తుంది. కానీ అయినా కూడా చెయ్యను నేను. బాగా చేస్తావులే ఇంకా. ఇంకా చూడ ఆమె ఫీలింగ్ చూడండి, ఇంకా ఫీల్ అవుతుంది. మమ్మీ వాటర్ తేవేట అంటే నేను జాను పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను, కారం వేసాను, వాటర్ పట్టాము ఇందులో కొంచెం కడిగి. ఏ వాటర్? అది మంచి వాటర్. జరుగు. మా ప్యూరిఫైడ్ ఏందో ఫ్రెండ్స్ కొని దగ్గర ఎన్ని సంవత్సరాలు? 5-6 సంవత్సరాలు అవుతుంది కదా, 6 సంవత్సరాలు అవుతుంది. కానీ లాస్ట్ సారి ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఫిట్ చేసి అని పిలిస్తే ఆయన అక్కడి నుండి తీసుకొచ్చినప్పుడు అసలు అది కదిలినట్టుంది, అంటే పగిలింది, కింద పడ్డట్టుంది, చెప్పలేదు. తీసుకొచ్చి అట్లనే ఫిట్ చేసిండు, కింద నుంచి కారుతున్నాయి. చెప్పలేదు ఫ్రెండ్స్, అట్లనే తీసుకొచ్చి ఫిట్ చేసిండు. మంచిగుంది అన్నాడు. తర్వాత మేము వాటర్ పడుతుంటే కింద కారుతా ఉంది. తర్వాత అర్థమైంది మాకు, వాటర్ పోసిస్తున్నా, తర్వాత అర్థమైంది మాకు ఈయన పడేసి తీసుకొచ్చిండు అని. చూడండి ఇది 2 పూటలకి. మా పిల్లలకైతే ఇప్పుడు రైస్ వద్దంట, చపాతీ కావాలంట. రైస్ తిని బోర్ కొట్టింది. లంచ్లో చపాతీ. చూసారా మా స్పెషల్ ఎట్లుందా? ఎవరైనా డిన్నర్లో చపాతీ తింటారు కానీ మేము ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పొద్దుటే చేయాలని అట్లా ఏం లేదు, మేము నైట్ దోశలు పోసుకొని కూడా తింటాం. నైట్ దోశలు వేసుకుంటాం, ఇడ్లీ వేసుకుంటాం. అవును. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసేస్తున్నా. మమ్మీ చూడండి ఎంత క్యూట్ ఉన్నానా? ఇంకా అసలు ఏంది దూకోలే, ఏం లేదు, స్నానం చేశాను అంతే. ఇంకా దూకోకుండానే అంత క్యూట్. ఏంటో మస్కా ఎందుకోసమో. ఇవి రెండు కాదులే. భయ దూకొని క్యూట్. నువ్వు ఇంకా క్యూట్ బంగారం, నువ్వు బంగారం. 2 పూటలు 8 గుడ్లు, 2. ఇప్పుడు మధ్యాహ్నం బాగుంది ఫ్రెండ్స్. ఇట్లా కాకుండా ఆఫ్ వేసుకొని వెళ్తాంది, సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే ధనియాల పొడి వేసేస్తున్నాను, అలాగే గరం మసాలా కూడా ఇప్పుడే వేస్తున్నాను. ఎందుకంటే మనం మంచి గుడ్లు కట్ చేసేసాం కాబట్టి వాటి లోపలికి మంచిగా ఈ గ్రేవీ అంతా పోతే బాగుంటుంది టేస్ట్. అందుకనేసి ఎందుకండి అన్నీ వేసేసాయి. ఇప్పుడు వీటిని మంచిగా ఉడకనిస్తే లాస్ట్లో కొత్తిమీర వేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది.
ఇప్పుడు మళ్ళీ పిండి ఇష్టమా? yes ఓ చిన్న పిల్ల నాకు కూడా సగం ఇవా నువ్వు ఇప్పుడు నువ్వు చిన్న పిల్ల మరి వాళ్ళకి చెప్పేది పోయి నేను ఇయ్యా నీకు ఆల్రెడీ ఇచ్చిన ఏదదే అయిపోయింది. అరే నువ్వు చెప్పేది పోయి మళ్ళీ దాని దగ్గర నుండి ఈ అంటే పోయిందిరా ఇంకా పిండి తోడడానికి చిన్న పిల్లగానిలా మంచిగా ఉంటది. మమ్మ రోటీ ఎప్పుడు చేసేది? ఇప్పుడు చేసుడు ఇక కర్రీ కాగానే ఇంకా చేయడం పిసికి పెట్టేసిన నానుతుంది మంచిగా. మమ్మీ నేనైతే 4 తింటా మమ్మీ. నేను కూడా 4 తింటాము. ఏది మొహం చూపి ఈ మొహం 4 తినే మొహమేనా అసలు? నేను తింటా ఇది 4 తినే నేను మొహమేనా? తింటా నాకు నేను అనవైనా నువ్వు అన్నవారు అది 4 తింటదంట. 4 తినే మొహమేనా మమ్మీ అది అసలు? 4 అంట 2 కూడా మనం 4 బెదిరిస్తుంటే చేసే లోపు ఆ 2 పట్టుకొని తింటా ఉంటది. కర్రీ పైన 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 ఇట్లా అత్తుకొని కర్రీ మనం ఇప్పుడు చపాతీ ఇట్లుంది కదా ఫ్రెండ్స్, అవి తినేటప్పుడు చూపిస్తా. ఇట్లా అనుకొని చపాతీలోకి ఇట్లా తింటాం కదా, జాను అట్లా కాదు, ఇట్లా 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 అనుకొని అది తింటది మా జాను. 4 తింటా. తినే మొహం. చూడండి, అయ్యా ఏం చేస్తారు ఇప్పుడు? ఆడుకుంటాం ఇష్టం వచ్చినట్టు చిన్నప్పటి నుంచి. మీరు పిండి పట్టుకోగా నాకు నాని గుర్తొచ్చిండు. ఆ గ్లేతోని మొన్న వీడియో కాల్ చేసి మా జాను మా అబ్బాయికి మా అమ్మాయికి ఇంకా చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు, వస్తే చూపిస్తాము. ఇంకా వాడు మొన్న గ్లే పట్టుకున్నాడంట నాని, పట్టుకొని ఇంకా నేను ఆ బొమ్మ చేసిన ఈ బొమ్మ చేసిన అని చూపిస్తుండు. ఇది ఆడి కోసం ఈ హార్ట్ చూపిస్తా. నువ్వు చేయలేవు నాలాగా. ఇప్పుడు మమ్మీ ఏంటి ఏమన్నా నా నాని చేస్తాడు మంచిగా. జాను అంతే మరి, ఎవరికైనా చిన్నోడే ముద్దు. నాకు కూడా మా నానియే ముద్దు. మహా చూడండి ఇద్దరి మాడి నేను బాగా చేస్తా. నిజంగా మాట్లాడింది. చూడండి ఇంకా చిన్నప్పుడైతే పెద్ద పెద్ద ముద్దలు తీసుకునేది, ఇయ్యకపోతే కింద పడి ఏడ్చేది. కింద పడి ఏడ్చేది. నేను లేకపోతే నా దగ్గర నుంచి గుంజుకుంటావు కదా. నేను గుంజుకునేటోని కాదు, కొంచెం పెద్దగా చిన్నగా చిన్నప్పుడు ఏదో ఒకటమ్మా. మాకంత తెలుగు రాదు, నీ అంత నాకు రాదు. నువ్వు తోపు కదా తెలుగులో. అబ్బా మమ్మీ అంత కాదు. అంటే నా అంతటికి నేను గ్రేట్ అనుకో, మన పెద్దదాన్ని కదా, చిన్నప్పటి నుండి తెలుగు మాట్లాడి ఉన్నా. మరి నాకైతే కొంచెం నత్తి పోతుంది అప్పుడప్పుడు. వాడంతా మాది కాదులే, వాడు మరి డేంజర్. మా అబ్బాయి అయితే తెలుగు అస్సలు కొన్ని నత్తిపోతాయి, కొన్ని పలకడం రాదు, చాలా భయంకరం. కూడా పలకడం రాక మాట్లాడినా కూడా ఇబ్బంది. కంటిన్యూగా తెలుగు మాట్లాడాలంటే కష్టమే. ఒక గంట సేపు మాట్లాడే తెలుగు అంటే గోవిందా. అది పచ్చిపిండి ఎట్లా ముంచుకుంటారు వాళ్ళు? ఎవరు మమ్మీ వాళ్ళు? ఎవరో వెంటనే ఆట ముంచుకొని తింటారు. అది పిండి కాదు, రైస్ ఉంటుందా, రైస్ ని మంచిగా ఉడికిచ్చేసి దాన్ని దంచుతారు. ట్రై చేద్దాం. అది దంచితే అది మొత్తం ఇట్లా ఒక ఉప్మా ముద్దలాగా వస్తుంది మంచిగా, దాన్ని ముంచుకొని తింటారు. రైస్ అయినాక రైస్ ను దంచి ట్రై చేద్దామా? ఒకసారి చేద్దాం. చేద్దాం. నాకు వాళ్ళు తింటుంటే చూస్తుంటే ఆహా మంచిగా అనిపిస్తుంది. చేద్దాం, ఒకసారి చేద్దాం. ఒకసారి ఎందుకు రోజు ట్రై చేద్దాం. అసలు పొజిషన్ చూడండి ఒకసారి ఎట్లా కూర్చుందో. అంతే, ఆమె కిచెన్ ఆమె ఇష్టం. సండే ఇంత ఎక్కేస్తారు. చిన్న పిల్లలు కూర్చుంటారు కదా అసలు ఇట్లా ఇంత పెద్దగా ఉంది. నేను చిన్న పిల్లనే కాదు, చిన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ చిన్నపిల్ల కాదు, అందరు అదే అంటారు కానీ కాదు. నిజంగా చిన్న పిల్ల అనుకుంటున్నా. మొన్న అడిగిన్లు అన్నారు షాప్ వాళ్ళు. నేనేమనుకుంటా, నేను కొత్తిమీర కడుక్కొచ్చుకుంటా. నేను అనుకుంటా లోపల అనుకుంటా నన్ను చిన్నపిల్ల అనుకుంటున్నారు అనుకుంటా, కానీ కొంచెం క్లారిటీ. నేను అనుకుంటా ఏమనుకుంటావు, నన్ను చిన్నపిల్ల అనుకుంటుర్రేమో వాళ్ళు అని. కానీ నిజంగా అనుకుంటారని నాకు నిజంగా అనుకుంటారని అనుకోలే. నేను నిజంగా నన్ను చిన్నపిల్ల అనుకుంటారు అనుకోలే వాళ్ళు. అయితే అదంతా వదిలేదు, మీకు అర్థం కాదు. అర్థమైతే కామెంట్ చేసేయండి నేనేం చెప్పాను. కరెక్టే. చిన్నపిల్ల నన్ను చిన్నపిల్ల అనుకుంటున్నారని నేను అనుకోలేదు, కానీ అలానే అనుకుంటున్నారని నాకు మొన్ననే తెలిసింది. అది కాదు మరి ఇంకేంటి? అదే అనుకుంటా. అదే మొన్న షాపులో ఎవరు అడిగిన అన్నావుగా, ఆ విషయం చెప్పాలి. అంటే నేను ఎప్పుడు డైలీ వెళ్తూనే ఉంటాను కదా ఆ షాప్ కి. మొన్ననే అడిగింది, ఎప్పుడు అడగలేదు అసలు, ఇప్పుడు మాట్లాడలేదు. కానీ కామెడీగా మాట్లాడుతుంది కానీ అడగలేదు. మన కూర్చొని ఉంది,
నువ్వు ఏ కాలేజ్ ఏ స్కూల్ రా అని అడిగింది. ఏ స్కూల్ నేనా స్కూల్ అన్నావా? సంతూర్ బేబీ మమ్మీ కాదు, సంతూర్ గర్ల్. స్కూల్ కాదంటే నేను కాలేజ్ అంటే ఓ అవునా నేను ఇంత చిన్న పిల్లలకు ఉంటే స్కూల్ అనుకున్నా అంకుల్ కూడా అంటుర్రు. అయ్యో చిన్న పిల్ల. నేను పెద్ద ఆమె లెక్కనే కనిపిస్తా కదా ఫ్రెండ్స్. మీరే ఏమనిపించావు నువ్వు? తొక్క చిన్న పాప కాదు కాదు కానీ చిన్న పాప లెక్కనే ఉన్నావు. ఈ హెయిర్ కట్ వల్ల ఇంకా చిన్న పాప మరి కానీ నాకైతే నచ్చింది. ఏమన్నారు కాలేజ్లో ఏమన్నారు హెయిర్ చేసి? అందరు చిన్న పాపలకనే ట్రీట్ చేస్తున్నారు. ఇంకా టీచర్స్ కాదు కానీ నా ఫ్రెండ్స్ అందరూ ఇట్ట అంటుర్రు వస్తుర్రు. దేవుడు అప్పుడు నీ ఫీలింగ్ ఏంటిది? ఓ మై గాడ్ నన్ను ఇంత చిన్న పిల్లలకి ట్రీట్ చేస్తున్నారు. ఇంతకు ముందు పెద్దగా ఉన్నప్పుడు జుట్టు జస్ట్ నార్మల్ గా హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ బాగానే మాట్లాడేది. ఇప్పుడు అందరూ ఓ నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు కనిపించినప్పుడల్లా నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు. మా సీనియర్స్ కూడా ఆఖరికి ఓ బాగున్నావు. నేనైతే అసలు అట్లా అంటే ఆ పొజిషన్ నేనంటే తట్టుకోలేను. ఎందుకు? అమ్మో నాకు భయం అవుతుంది అందరూ అంటా ఉంటే. దేవుడా భయం అంతే, నాకు చాలా భయం. నేనైతే కొత్తిమీర కూడా వేసేసాను. కర్రీ రెడీ అయిపోయింది చూడండి. చూడండి కలర్ కూడా మారిపోయింది. ఆలు ఉడికాయి, టమాటా ఉడికింది. ఇంకా కర్రీ బంద్ చేస్తున్నాను. ఇంకా చపాతీ చేయాలి. ఇవాళ టైం అయిపోయింది. ఇవాళ చూడని మా వారు కూడా తొందరగానే వచ్చారు. చూపిపో డాడీని చూపిపో వచ్చిందిగా. నేను బంద్ చేసుకున్న స్టవ్. నా కర్రీ రెడీ. ఎయిర్ బెలూనా? హాట్ ఎయిర్ బెలూన్ అనుకుంటున్నావు? అట్లా వచ్చింది. ఇంకో ఏ కార్నర్ నుంచి మమ్మీ నీకు ఏ సైడ్ నుంచి అనేది హాట్ ఎయిర్ బెలూన్ లెక్క కనిపిస్తుందా? కనబడట్లేదు. కనిపిస్తుంది కానీ మధ్యలో బొక్కలేదు అంతే. డ్రాప్ మధ్యలో బొక్క అనరా? దేనో లెక్క అయితే ఉంది ఇది. దేనో లెక్కనో ఏదో గ్రేట్. చలో ఇది తినేటప్పుడు కలుద్దాం. మా డాడీ చూడండి మంచిగా ఫోన్ చూసుకుంటుండు పండుకొని. డాడీ నేను కూడా చూస్తా. జరగండి 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 సైడ్ సైడ్. ఆహా ఎంత మంచిగా ఆహా హాయిగా పండుకో. వేడి ఉండు డాడీ. కబ్జా చేసేసింది మమ్మీ. జానుడు కబ్జా చేసింది డాడీ ప్లేస్. ఏం చేస్తున్నావురా? అచ్చు వచ్చిందా? ఏం రాదు. లైట్ వచ్చిందమ్మా ఆగు. డాడీ అయితే అసలు ఏమనట్లే వచ్చింది చూడు. మాదైతే లంచ్ అవుతుంది ఫ్రెండ్స్. చపాతీ చేయడం అయిపోయింది, తింటున్నాము. మీ లంచ్ అయిందో లేదో కామెంట్ చేసేయండి. ఎట్లుందండి? బాగుందా మీకు? నచ్చిందా? సూపర్. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ని అయితే ఇప్పటివరకు ఇంతటితో ముగిస్తున్నాము. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.